ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? సో చాలా ఎండలుగా ఉంది ఈ రోజు. మనం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా సరే మనం ఈ రోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం పిల్లలు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేద్దాము. మన హృదయం అంతా కూడా దేవుని యొక్క ఆనందంతో నింపుకోండి. అందరూ రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా. మన మధ్యన ప్రార్థన చేయడానికి బ్లెస్సక్ ఉన్నారు. బ్లెస్సక్ మన ప్రేయర్లు లీడ్ చేస్తారు. ఎవరు కూడా కళ్ళు తెరిచి అక్క ఏం చేస్తుంది, ఎలా ప్రార్థన చేస్తుంది, మమ్మీ ఏం చేస్తుంది, డాడీ ఏం చేస్తున్నారు, పక్కన అక్క అన్న ఏం చేస్తున్నారు అని చూడకూడదు పిల్లలు. ప్రార్థన అంటే ఏసైతో మాట్లాడడం. నువ్వు ఏసైతో నీ ఫ్రెండ్ నీతో మాట్లాడినప్పుడు ఆ రెక్కలంతా అటు చూసి ఇటు చూసారమ్మా, నీకు నచ్చుతుందా పిల్లలు? ఏసైగా అంత గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు వినడానికి వచ్చినప్పుడు నువ్వు అట్లా చేయడం తప్పు కదా పిల్లలు. మనందరం కూడా కళ్ళు మూసుకుని వేసా మాట్లాడు. ఈ రోజు అంతా కూడా నేను అనేక విషయాలు నేర్చుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తాను. సో బ్లెస్సక్ ప్రార్థన చేస్తాను. మనందరం కూడా బ్లెస్సక్ అయిపోతుంది. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి మనం ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, కృపగల యేసయ్య, నీకు వందనములు రాజా. తండ్రి ప్రభా, యేసయ్య మరి ప్రభా, గడిచిన వారమంతా ఈ రాజా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడు భద్రపరిచిన దానం బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య సాయంత్రకాల సమయంలో ప్రభా మరి ప్రభా యేసయ్య ప్రోగ్రామ్ అంతటి ద్వారా ప్రభా యేసయ్య ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడమని, పాటల్లో ప్రభా, వాక్యంలో రాజా, వర్షిప్లో, స్టోరీలో ప్రభా ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని, మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు మరి మీ అందరూ కూడా బ్లెస్సక్తో కలిపి ప్రార్థన చేశారు కదా. వెరీ గుడ్ పిల్లలు. మీ అందరూ సాంగ్స్ నేర్చుకుంటున్నారా? చాలా మంది ఈ సాంగ్ కావాలక్క, మాకు ఆ సాంగ్ కావాలని కింద కామెంట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము అతి తొందరలోనే మీకు ఏ సాంగ్స్ అయితే కావాలో ఆ సాంగ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం పిల్లలు. సరే, మరి మీకు ఏసై లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారు పిల్లలు? లేరు కదా. ఈ లోపల ఎంత వెతికినా ఏసై లాంటి దేవుడే దొరకరు. నువ్వు పరిగెట్టుకొని వెళ్ళినా, నేను పరిగెట్టి అటు తిరుగుతా ఇటు తిరిగి వరల్డ్ అంతా తిరిగినా సరే నీకు ఏసై లాంటి దేవుడు ఎక్కడ దొరకరు పిల్లలు. ఏసై లాంటి ఫ్రెండ్ ఎక్కడ దొరకరు, ఏసై లాంటి తండ్రి ఎక్కడ దొరకరు. ఏసై లాంటివి దేవుడి నీకు ఈ లోపల ఎంత వెతికినా దొరకడు. నువ్వు కొట్టే సచినైనా దండోనైనా క్యాచ్ పట్టే రోడ్స్ అయినా అవుట్ అయిపోయిన గంగోలైనా, సెంచరీలు కొట్టే సచినైనా దండోనైనా క్యాచ్ పట్టే రోడ్స్ అయినా అవుట్ అయిపోయిన గంగోలైనా, రేపటికంతా ఓల్డేగా, రేపటికంతా ఓల్డేగా, అంతా క్లీన్ బౌల్డేగా, అంతా క్లీన్ బౌల్డేగా. లా 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 లా. లోకపు బౌలింగ్ విశ్వాసముతో దాటేస్తే, ఈ లోకపు బౌలింగ్ విశ్వాసముతో దాటేస్తే, నువ్వు నడిచే రహదారంతా, నువ్వు నడిచే రహదారంతా గోల్డేగా, 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 గోల్డేగా. లా 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 la 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 la. పిల్లలు మీ అందరికి సాంగ్ నచ్చిందా? యాక్షన్ నచ్చిందా? సో ఈ వీక్ మీ సండే స్కూల్లో కూడా ఈ పాట పాడతారా? ఈ వీక్ ఆ పాట పాడి మాకు కూడా మేము అక్క ఈ వీక్ సండే స్కూల్లో మేము పాట పాడమని చెప్పి మీకు చెప్తారు పిల్లలు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, దేవుని యొక్క వాక్యం తెలుసా మీకు? ఎంత గొప్పదో. మనకి ప్రతిసారి ఈ రోజు మీకు మనం టిఫిన్ తిన్నారు పిల్లలు. అక్క నేను టిఫిన్ తినలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు లేట్గా లేకడం వల్ల టిఫిన్ తినడానికి కాదు. ఈరోజు సండే కదా. సో సండే స్పెషల్స్ ఏంటి? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్
క్రాబ్స్ వీళ్ళుంటే అసలు ఈ లోపల ఏ జంతువు కూడా వదులుకొని తినేస్తాం కదా పిల్లలు. ఈరోజు స్పెషల్ ఫుడ్గా తింటాం కదా, సండే అంటేనే మనం స్పెషల్ ఫుడ్ పిల్లలు. మరి అలాంటి స్పెషల్ ఫుడ్ మరి నువ్వు రోజు తింటేనే కదా నీకు స్ట్రెంత్ వచ్చేది. నువ్వు ఒక రోజు తినలేదు, మమ్మీ నా వల్ల కాదు నీసి పడిపోతాం కదా. అదే 2 days తినకపోతే ఇంకా అంతే, 3 days తినకపోతే ఇంక హాస్పిటల్లో సెలైన్స్ ఎక్కించారు. మరి వేసే వాకింగ్ కూడా మన సోల్కి అలాంటిది. నువ్వు వాకింగ్ చదవట్లేదు అనుకో, ప్రార్థన చేయట్లేదు అనుకో, నీ సోల్ కూడా వీక్ అయిపోతుంది. నేను చిన్నదాన్ని కదా అక్క, నేను వాకింగ్ చదవలేనని అంటే మమ్మీ డాడీ హెల్ప్ తీసుకో. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock నీకు వాక్యం వస్తుంది కదా పిల్లలు, ఆ వాక్యం కూడా మీరు చూసి నేర్చుకొని సండే మీరు ఒక స్కూల్స్కి వెళ్ళాలి. సో ఈ రోజు మనకి వాక్యం చెప్పడానికి పిల్లలు మీ అందరికీ సాంగ్ నచ్చింది కదా, అందరూ నేర్చేసుకున్నారా? చాలా తొందరగా నేర్చుకున్నారు. వెరీ గుడ్ పిల్లలు. మరి ఈ సాంగ్ని మీ యొక్క సండే స్కూల్స్లో మీ యొక్క అమ్మమ్మ తాతయ్య దగ్గర, మమ్మీ డాడీ దగ్గర అందరికీ పాడి వినిపిస్తారా? వాళ్ళు కూడా నేర్పిస్తారు కదా. ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మాథ్యూ 17:20-21. అందుచేత మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పోమనగా అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. పిల్లలు ఇంకా మీరు లెసన్ నేర్చుకోలేదు కదా, ఈరోజు మీకు విశ్వాసం గురించి అక్క చెప్పబోతుంది. మీకు ఆవగింజ అంటే తెలుసా? మస్టర్డ్ సీడ్ చాలా చిన్నగా ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? మమ్మీని ఈరోజు అడగండి, మీకు చూపిస్తారు. దీని గురించి నాకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసిన పిల్లలు. అది మన సౌత్ ఇండియాలో మనము మస్టర్డ్ సీడ్ అంటే మన ఆవగింజ వేస్తే అది ఒక 3-4 feet వరకు పెరుగుతుందంట. అదే నార్త్ ఇండియాలో వేస్తే అది 7 feet వరకు పెరుగుతుందంట. అదే ఇస్రాయల్లో వేస్తే అదే చెట్టు 20 feet వరకు పెరుగుతుందంట. ఎందుకంటే లైన్ కంటెంట్ ఉన్న దగ్గర చాలా బాగా పెరుగుతుందంట. గేషియస్ అనే ఒక రోమన్ ఎంపైర్ ఏం చేశారంటే కొన్ని ఈ మస్టర్డ్ సీడ్స్ తీసుకొని ఆవగింజలు తీసుకొని కొండంతా ఇసిరితే వెళ్ళాడంట పిల్లలు. అదేం జరిగింది అంటే పెద్ద పెద్ద చెట్లు వచ్చాయంట. పెద్ద పెద్ద చెట్లు వస్తే ఇక్కడ ఏముంది, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ కొండని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. అది జరుగుతుందా పిల్లలు? అది అసాధ్యం కదా. మీ ఇంటి దగ్గర కొండకెళ్ళి కొండ నువ్వు వెళ్ళిపో అంటే అవుతుందా? కానీ ఈయన ఈ వాక్యం పట్టుకొని ఏం చేశారంటే ఆ మస్టర్డ్ సీడ్స్ తీసుకొని ఆ ఆవగింజలు ఆ చెట్టు ఆ కొండంతా వేసుకుంటూ వెళ్ళారంట పిల్లలు. వేసుకుని వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే అది 20 feet పెరిగినప్పుడు దాని యొక్క వేలు అంటే రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ చాలా కింద నుంచి వెళ్ళిపోయి ఆ కొండ 2 భాగాలు అయిపోయి పడిపోయిందంట. చూసారా? ఒక చిన్న ఒక క్రియ అది ఒక పెద్ద కొండని 2 parts చేసింది. నీలో కూడా చిన్న విశ్వాసం ఉందనుకో, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అక్క ఈ సబ్జెక్ట్ నాకు రాదక్క అనుకుంటున్నావేమో, అక్క ఈ మ్యాథ్స్ నా వల్ల కాదక్క అనుకుంటున్నావేమో, లేకపోతే నీ ఇంట్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి ఇది నా వల్ల కాదనుకుంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నువ్వు ఎలాంటి ప్రాబ్లం అయినా ఏసు దాని రూట్స్ నుంచి ఏసై తీసేయడానికి రెడీగా ఉన్నాడు. మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తావా? విశ్వాసంతో ఈ వాక్యం నేర్చుకుంటావా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మరి మన యొక్క వర్షిప్లోకి వెళ్ళిపోదామా? పిల్లలు మరి మీ అందరూ కూడా ఈ వాక్యం నేర్చేసుకున్నారు కదా, మీరు చాలా తొందరగా నేర్చుకున్నారు పిల్లలు. నేర్చుకున్న వాక్యం ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ? బైబిల్లోనా? కాదు, మీ హృదయంలో దాచుకొని దాన్ని మీరు చక్కగా ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆ వాక్యం మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఆ వాక్యం మీకు బలాన్ని ఇస్తుంది, ఆ వాక్యం మీకు ధైర్యాన్ని ఇస్తుంది పిల్లలు. సరే పిల్లలు, మనందరం కూడా ఇష్టమైన వర్షిప్ టైం. వర్షిప్ అంటే ఏంటి పిల్లలు? ఏసైతో కనెక్ట్ అవ్వడం. మీరు విన్నారా ఎప్పుడైనా? ఎవరైనా విన్నాం కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేసుకొని ఉంటారు. ఎవరైనా మీకు ఒక చిన్న పెన్ ఇస్తే మీరు వెంటనే ఏం చెప్తారు? థ్యాంక్ యూ అంటారు. ఎవరైనా ఏదైనా చిన్న హెల్ప్ చేసి ఎవరు పక్క వాళ్ళు తెలియకుండా లేదు, ఇలా పక్కన ఇలా వెళ్ళబడి ఇలా సైడ్ చేయడానికి వెంటనే థ్యాంక్ యూ అని అంటారు. మరి అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఒక చిన్న హెల్ప్ చేశాను థ్యాంక్ యూ చెప్తే, ఈరోజు ఏసై నీకు ఇన్ని విషయాలు చేస్తాను, మరి ఏసైకి నువ్వు థ్యాంక్ యూ చెప్పవా? వర్షిప్ అంటే ఏసైని స్తుతించడం, ప్రైజింగ్ గాడ్, దేవుని థ్యాంక్స్ చెప్పడం పిల్లలు. ఈరోజు అక్క అన్నవాళ్ళు దావీదు వల్లే నేను నాట్యం ఆడి తండ్రిని స్తుతించదు అన్నప్పుడు దావీదు ఎలా పాడాడో తెలుసా పిల్లలు? దావీదు ఒక పెద్ద కింగ్ అయిపోయిన తర్వాత తను ఎలా దేవుని సన్నిధిలో ఎలా నాట్యం ఆడాడు అని అంటే తను దేశకి పాటలు పాడి డాన్స్ చేసినప్పుడు తన బట్టలన్నీ కింద పడిపోయిందా. తన వైఫ్ అందంటే నీకు ఏదో పిచ్చా, నువ్వు ఇంత పెద్ద రాజువి అలా పిచ్చోడే డాన్స్ చేస్తావని. మీరు ఎప్పుడైనా రిచ్ పీపుల్ కానీ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ డిగ్నిఫైడ్ పీపుల్ చూస్తారు, వాళ్ళు ఎలా నడుస్తారు? ఇట్లానే నడుస్తారు. ఎవరితో ఇట్లానే మాట్లాడతారు, జస్ట్ నవ్వుతారు. అలా గట్టి గట్టిగా వచ్చి డాన్స్లో వేస్తారు పిల్లలు. నువ్వు రాజువి ఎలా చేస్తున్నట్టే దావీదేమని తెలుసా? నేను నా రాజు కోసం డాన్స్ చేస్తున్నాను, నన్ను పిచ్చోళ్ళు అనుకున్నా పర్లేదు, నన్ను ఏదనుకున్నా పర్లేదు, కానీ నేను దావీదులా డాన్స్ వేసి దేవుని స్తుతిస్తానని. ఈరోజు మనం కూడా కొంచెం పెద్ద సాంగ్, నేను యాక్షన్ సాంగ్ చేయాలంటే కొంచెం మనం క్లాప్స్ కొట్టడం కూడా ఇష్టపడేది. ఇట్లానే అసలు మనకే వినపడవు క్లాప్స్. నువ్వు ఎవరికి చేస్తున్నావు తెలిసే ప్రైజ్? దేవునికి చేస్తున్న పిల్లలు. ఈరోజు అక్కలతో అన్నలతో కలిసి ప్రార్థన ఈ వర్షిప్ చేస్తావా? నేను దావీదు వల్ల నాట్యం ఆడి దేశాన్ని స్తుతించేదను, ఏసైకి ది బెస్ట్ ప్రైజ్ ఇద్దామా పిల్లలు? మనం అందరూ ఎక్కడున్నా సరే నించోని క్లాప్స్ కొడుతూ ఏసైని స్తుతిద్దామా? పిల్లలు అందరం మనం ఎక్కడున్నా సరే నిలబడి ఈరోజు ఆ రోజు దావీదు యేసయ్యను ఎలా అయితే నాట్యంతో స్తుతించాడో 2 చేతులు పైకి పెట్టి కళ్ళు మూసుకొని యేసయ్యను స్తుతిద్దామా?
నువ్వు ఎలాంటి సమయంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి బాధలు ఉన్నా యేసే పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను కడిగి ఈరోజు మనకి రక్షణ ఇచ్చిన దేవునికి, ఆ రోజు దావీదు ఎలా అయితే నాట్యమాడి దేవుని స్తుతించాడో, ఈరోజు అంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసయ్యకి, మన కష్టాల్లో నష్టాల్లో మనల్ని విడిపించిన యేసయ్య కోసం ఈ పాట పాడుతూ, యేసయ్యా నీ కోసం నేను దావీదు వలె నాట్యమాడి నేను అన్ని వేళలా స్తుతిస్తానని చెప్పి మనం హృదయపూర్వకంగా చెప్దామా? దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. తంబురతోను సితారతోను తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగినా నష్టము కలిగినా తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగినా నష్టము కలిగినా తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను.
దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. చెప్తామా? యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా నీకు స్తోత్రము, మాత్రమే స్తోత్రములు, యేసయ్యా యేసయ్యా నీకు మాత్రమే ఘనత, యేసయ్యా నీకు మాత్రమే ఈరోజు మా ఆరాధన అని చెప్దామా? యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పిల్లలు, ఈరోజు ఒక నిర్ణయంతో మనము స్టోరీలోకి వెళ్దామా? అయ్యా, నా కష్ట నష్టాల్లో నేనున్నా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు బట్టి, నాకు ఇచ్చిన కాళ్ళు చేతులు బట్టి, నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని బట్టి దేవా నేను స్తుతిస్తాను ప్రభా. నా పరిస్థితి ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా, నన్ను అందరూ విడిచిపెట్టినా కానీ నేను మాత్రం ఆ రోజు దావీదు నాట్యం చేస్తుంటే పిచ్చివాడన్నాను, కానీ నా దేవునికి నేను నాట్యం చేస్తాను. ఈరోజు నువ్వు ఆ నిర్ణయం తీసుకోగలవా? ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా నేను ఆరాధించక మాననయ్యా, నేను ఆరాధిస్తాను దేవా, నాకున్న సమస్తంతో నేను ఆరాధిస్తానని ఒక నిర్ణయంతో మన స్టోరీలోకి వెళ్దామా? ప్రభావం నువ్వు మాతో మాట్లాడు. యేసయ్య మాటలు మన జీవితాల్లో వెలుగునిస్తాయి. పిల్లలు, మనం వాడిపోయిన జీవితాన్ని ఫలింపజేయగల మాట యేసు మాట మాత్రమే. ఈరోజు ఈ ఒక్క మాటను చెప్పగలవు. యేసయ్య, నీ కొరకు నేను జీవిస్తాను, నువ్వు నాతో మాట్లాడు, నా హృదయం తాకు అని మనం ప్రార్థన చేద్దామా? యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాం ప్రభా. దావీదు ప్రభా నాట్యమాడి నేను ఎలా ఆరాధించారో మేము కూడా అటు వారుగా ఆరాధికలుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మాకున్న సమస్తంతో నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి ప్రభా. ఇక ప్రభా బిడ్డలందరూ కూడా దేవ స్టోరీలోకి వెళ్తుండగా ప్రభా ఆ వాక్యం అనే విత్తనం హృదయంలో ఫలింపజేయడానికి మీరు సహాయం చేయండి ప్రభా. చెప్తున్న వారిని ఆత్మ జ్ఞానంతో నడిపింపజేయండి ప్రభా. దేవుడు చూసిన దేవా ఈ ఆరాధన పాల్గొన్న ప్రతి బిడ్డ బట్టి దేవా అనేకమైన మిషనరీస్ని లేపండి, అనేకమైన సేవకులు లేపండి ప్రభా. వీళ్ళు బట్టి వీళ్ళ కుటుంబాలు వీళ్ళ సంఘాలు ఎంతో ఆశీర్వదింపబడడానికి మీరు సహాయం చేయండి. నిన్ను పోలు నడిచే జీవితాలు మాకు అనుగ్రహించమని ఈ చిన్ని స్తుతి ఆరాధన నీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడివేకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పిల్లలు, ఈ ఆరాధన ద్వారా యేసయ్య మహింపరచబడ్డారు. మీ చిన్ని చేతులతో మీరు యేసయ్య క్లాప్స్ కొట్టినప్పుడు యేసయ్య మహింపరచబడ్డారు. పిల్లలు, మీ అందరికీ ఇష్టమైన స్టోరీ. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీ టైంలో కూడా మా సండే స్కూల్ వినడానికి వచ్చిన మీరు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీ అందరికీ ఒక అక్కని పరిచయం చేద్దామని వచ్చాను. అక్క పేరు రోదే. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మరొకసారి అక్క గురించి మనం అందరం విందాం. సో రోదే అనే ఒక చిన్న పాప అనమాట. సో ఈ చిన్న పాపని మరి మార్కు అని మారు పేరు గల యోహాన్ ఇంట్లో ఒక పని పిల్లగా తీసుకొచ్చారు. అప్పట్లో చిన్నపిల్లలందరూ ఇలాగ పనికి పంపిస్తూ ఉండేవారు, పనికి తెచ్చుకుంటూ ఉండేవారు అనమాట. ఇప్పుడు చాలామంది కూడా మన చైల్డ్ లేబర్స్ని చూస్తూనే ఉంటున్నాం. సో అప్పట్లో కూడా ఇలాగే జరగడంతో ఈ రోదే అనే అమ్మాయి ఒక యేసయ్యని వెంబడించే ఫ్యామిలీ, ఒక క్రైస్తవ కుటుంబంలో పని చేయడానికి వచ్చిందనమాట. సో క్రైస్తవ కుటుంబం అంటే ఏముంటుంది? మనం లేవగానే ప్రార్థన చేసుకుంటాం, నైట్ ప్రార్థన చేసుకుంటాం, ఎక్కువ ప్రేయర్స్కి వెళ్తాం, మీటింగ్స్కి వెళ్తాం, మనం ఫ్రీ టైంలో అంతా బైబిల్ చదువుతుంటాం, యేసయ్య పాటలు పాడుతూ ఉంటాం కదా. సో అప్పుడు కూడా అలాగే ఆ మార్కు ఇంట్లో కూడా సేమ్ అంతేనంట. రోజు కూడా యేసయ్య గురించి మాట్లాడడం, యేసయ్య వాక్యం చదవడం, యేసయ్య ప్రార్థనలు చేయడం, యేసయ్య గురించి ఎక్కడ ఏ మాటలు జరిగినాయి, ఎక్కడ ఏ సెరమోన్స్ జరిగినా అక్కడికి వెళ్ళిపోతూ ఫ్యామిలీ ఉండేదంట. సో ఈ చిన్న పాప కూడా, ఈ రోదే అక్క కూడా ఏం చేసేది, ఓకే వీళ్ళు యేసయ్య గురించి చెప్పినప్పుడు తను చాలా శ్రద్ధ కలిగి మీలాగే తను కూడా కూర్చొని ఎంతో శ్రద్ధ కలిగి వినేదంట. సో యేసయ్యకి ఎప్పుడు ఏ సమయంలో ఉన్నా కూడా ఫ్రీ టైంలో ఉన్నప్పుడల్లాగా యేసయ్య గ్రంథం చదువుతూ ఉండేది, బైబిల్ చదువుతూ ఉండేది, ప్రార్థన చేసుకుంటూ ఉండేది, యేసయ్య పాటలన్నా నిత్యం పాడుకుంటూ ఉండడం వల్ల తనకేమైంది, విశ్వాసం పెరిగింది. యేసయ్య గురించి ఎంతో యేసయ్య మీద విశ్వాసం పెరుగుతూ తనకి ఏ చిన్న కష్టం వచ్చి తనకి ఏ బాధ వచ్చినా కూడా మరి ప్రార్థన చేస్తూ ఉండేదంట.
అటువంటి సమయంలో మళ్ళీ ఆ యెరూషలేము పట్టణంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, మరి పేతురు అలాగే యాకోబులు ఇద్దరు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. పిల్లలు, మీ అందరికీ పేతురు యాకోబు కూడా మీరు తెలిసే ఉంటారు కదా. సో వీళ్ళిద్దరు కూడా యేసయ్య శిష్యులు అనమాట. యేసయ్య 12 మంది శిష్యుల్లో వీళ్ళిద్దరు కూడా ఒకరు. సో పీటర్ అలాగే జేమ్స్, పేతురు అలాగే యాకోబు వీళ్ళిద్దరు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసయ్య గురించి చెప్తున్నప్పుడు ఆ ఊరు ఒక కింగ్ హేరోద్ మహారాజు వచ్చి, ఏంటి యేసయ్య గురించి చెప్తున్నారు, ఎవరు యేసయ్య అని చెప్పి విరోధంగా ఉండి వాళ్ళిద్దరిలో ఒకరిని, యాకోబుని చంపేశారు. పిల్లలు చంపగానే అక్కడున్న యూదులందరూ కూడా ఎంతో సంతోషించడం చూసి హేరోదు, అయితే ఈ పీటర్ని కూడా మనం చంపేస్తే వీళ్ళు ఇంకా నేను గొప్పని అయిపోతానని చెప్పి పీటర్ని ఏం చేస్తారంటే జైల్లో పెడతారు. అప్పట్లో పులియని రొట్టెలు అంటే ఈస్ట్ లేకుండా ఆ రొట్టెలు తినే పండగ అనమాట. సో పస్కా పండుగ అవగానే ఈ పీటర్ని కూడా చంపేద్దామని చెప్పి వీళ్ళు ఈ పీటర్ని తీసుకొని జైల్లో పెట్టేస్తారు. జైల్లో పెడితే జైల్లో ఎవరు ఉంటారు, మరి జైల్లో మరి ఎవరైతే దొంగతనాలు చేస్తుంటారో, కూడా అబద్ధాలు ఎవరైతే చంపేస్తారో, ఇలా చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటారు. మరి పీటర్ చెడు పని చేశాడో పిల్లలు? ఏం చెడు పని చేయలేదు. ఏది యేసయ్యకి విరోధంగా ఏ పని చేయలేదు. కానీ యేసయ్య గురించి సువార్త ప్రకటించడం వల్ల, యేసయ్య గురించి చెప్పడం మూలంగా తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. మరి పీటరు ఆ రాత్రి కూర్చొని ప్రార్థన చేస్తాడు. అలాగే ఈ విషయం తెలిసిన మరి ఊరలందరూ ఉంటారు కదా, విషయం తెలిసిన రోదే కుటుంబానికి కూడా తెలిసిందంట. రోదే ఎవరింట్లో పని చేస్తుందో వాళ్ళు కూడా తెలియడంతో సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రోదే కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేసేది. ప్రవ్వా, నా సేవకుని విడిపించిన ఆయన, నా సేవకుడు ప్రవ్వా, నీ గురించి ఎన్నో దినాలు ప్రవ్వా, నీ గురించి సువార్త ప్రకటించాడు, ఎంతో మంది మారారు. ఆ సేవకుడు చెప్పే వాక్యం బట్టి నేను కూడా మారి నేను వెంబడిస్తున్నానని చెప్పి ఎంతో విశ్వాసంగా ప్రార్థన చేసినప్పుడు మరి యేసయ్య ఏం చేస్తారో తెలుసా? ఈరోజు చాలా విషయాల్లో మరి ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే ఇమీడియట్గా భయపడిపోయి అమ్మో ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పి వీళ్ళకి ఫోన్లు చేసి ఇలా టెన్షన్ పడతారు. కానీ రోదే తనకు వచ్చిన కష్టం చేత తనేమి భయపడకుండా, నా యేసయ్య గొప్పవాడు, నా యేసయ్య ఎక్కడన్నా విడిపిస్తాడు, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే నా యేసయ్య మరి పేతురుని కూడా విడిపిస్తాడని ఒక విశ్వాసం కలిగి, అంత చిన్న బిడ్డకి అంత విశ్వాసం ఎలా వచ్చింది పిల్లలు? మరి యేసయ్య గురించి ఎక్కువ వినడం వల్ల మనకు కూడా అలాంటి ఫెయిత్, ఒక రాడికల్ ఫెయిత్ వస్తుంది. సో ఈ చిన్న పాప కూడా అలాగే విశ్వాసంతో ప్రార్థన చేసింది. విశ్వాసంతో ప్రార్థన చేస్తే యేసయ్య ఊరుకుంటాడా? యేసయ్య ఇమీడియట్గా పేతురు దగ్గరికి తన ఏంజెల్ని పంపించాడు. అప్పుడు పేతురు ఆ జైల్లో పడుకొని ఉంటుండగా దేవుని దూత వచ్చి పేతురు లేగు అని లేపింది. లేపగానే పేతురు ఏంటి అని షాక్ అయిపోతాడు. ఓకే, నేను కలగాస్తున్నానేమో అనుకుంటాడంట. అయితే దూత వచ్చి కమాన్ లేగు, నీ బట్టలు నీ చెప్పులన్నీ తీసుకొని నువ్వు రా అని చెప్పి అలా తను దూత ముందు వెళ్తుంటే పేతురు వెనకని తీసుకెళ్తూ పెద్ద గేట్ అంట. మరి జైల్లో పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి కదా, అప్పుడు రాజులు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద గేట్స్ పెడతారు. ఆ గేట్లన్నీ ఇలా దూత రాగానే గేట్లన్నీ ఓపెన్ అయిపోయాయంట. ఓపెన్ అవగానే పేతురు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి అక్కడున్న వీధి వరకు తనతో దూత వచ్చిందంట. ఎప్పుడైతే వీధిలోకి ఎంటర్ అయ్యాడో దూత వెళ్ళి వెళ్ళిపోయింది. అప్పుడు పేతురుకి అర్థమైంది, ఓ మై గాడ్, ఇదంతా నిజమా, ఇది కల కాదే, ఓ మై గాడ్, దేవుడు నిజంగా నన్ను విడిపించడానికి తన దూతను పంపించాడని చెప్పి యేసయ్యకి మళ్ళీ స్తుతి చెప్తూ ఆరాధన చేస్తూ ఎంతో సంతోషంగా ఆ మార్పు గల ఇంటికి వచ్చాడంట. ఇంటికి రాగానే వీళ్ళందరూ సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి రోదే మాత్రం ప్రభు ఎలాగైనా విడిపిస్తామని విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. పేతురు వచ్చి డోర్లు నాక్ చేయగానే టక్కమని లేసి, ఓ ఇది పేతురు వాయిస్లో ఉందే అని చెప్పి వెంట పరిగెత్తుకుంటూ మరి డోర్ దగ్గరికి వెళ్ళిందంట. డోర్ దగ్గరికి వెళ్ళి పేతురు గారా అంటే, నేనే డోర్ తీయని పేతురు అన్నారంట. అనగానే రోది మళ్ళీ వెనక్కి వచ్చి, హలో అందరూ వినండి, పేతురు గారు వచ్చేస్తారు, యేసయ్య విడిపించేశారు అనగానే ఈ సంఘం అంతా అంటే, నీకేమైనా పిచ్చా, పేతురు రావడం ఏంటి, అతను జైల్లో ఉన్నాడు, హేరోద్ మహారాజ్ చంపేస్తారు పేతుర్ని, అతను రాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో లేదు, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంత బలంగా ప్రార్థన చేస్తున్నాం, ఇంత విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాం కదా, యేసు తప్పకుండా విడిపించేస్తాడు, అదుകൊണ്ട് పేతురు ఇక్కడ ఉన్నాడు, రండి రండి అంటే ఎవరు వినరు. మళ్ళీ పరిగెట్టుకుని డోర్ దగ్గరికి వెళ్ళి పేతురు డోర్ తీయండి అరుస్తున్నా ఈ రోదే మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చి లేదు లేదు రండి అని చెప్పి వాళ్ళందరిని తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేయగానే పేతురుని చూస్తారు. పేతురుని చూడగానే అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు పేతురు అంటే లేదు లేదని త్వరగా లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే నన్ను మళ్ళీ వాళ్ళు వెంబడిస్తున్నారు, వాళ్ళు నన్ను చూసి తీసుకెళ్ళిపోతారని చెప్పి వెంటనే లోపలికి వచ్చేస్తాడు పేతురు రాగానే వీరందరూ ప్రార్థన చేయడం వల్ల యేసయ్య నన్ను విడిపించారు. ఇలా సంఘం అంతా
మీకు వచ్చిన శ్రమను బట్టి బాధపడక, కృంగిక, ఆ యొక్క డిప్రెషన్లో వెళ్ళిపోక మీరు ప్రార్థన చేసినట్టు దేవుడు ఏదైనా మరి చేయగలడని ఆ సంఘానికి మరొకసారి చెప్పడం జరుగుతుంది. చూసారా పిల్లలు, రోదేకి ఎంత విశ్వాసం ఉందో. రోదే ఎంత విశ్వాసంగా చిన్న పిల్ల అయినప్పటికీ కూడా తన యేసయ్య గురించి తెలియదు, అయినా కూడా అక్కడ ఉన్న సువార్తను వింది, అక్కడ ప్రార్థన చేసింది. యేసయ్యని ఎప్పుడు చూడలేదు. పేతురు చూశాడు, యాకోబు చూశాడు, మార్కు చూశాడేమో కానీ ఆ సంఘం అంతా యేసయ్యని చూసి ఉండొచ్చు, కానీ ఈ రోదే మాత్రం చూడలేదు. కానీ రోదే మాత్రం విశ్వసించింది, యేసయ్యని నమ్మింది. నా యేసయ్య ఏదన్నా చేయగలడు, ఏదన్నా కూడా ఆయన ఏదన్నా చేసే గొప్ప వ్యక్తి అని యేసయ్యని నమ్ముకుంది. సో రోదే విశ్వాస ప్రార్థన వల్ల మరి పేతురు దగ్గరికి ఎవరు వెళ్ళారు? దూత వెళ్ళారు. ఈ రోజు నీకు వచ్చిన కష్టం ఏదైనా అవ్వచ్చు. ఎగ్జామ్స్ రాసావా, రిజల్ట్స్ కోసం అయ్యో టెన్షన్ అయిపో అవసరం లేదు. నువ్వు ఎగ్జామ్స్ రాసావు, దేవుడు నీకు ఫస్ట్ క్లాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో ఉండాలి, అంతేగాని నీ డౌట్ఫుల్తో అయ్యో ఎగ్జామ్స్ రాసని ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి డిప్రెషన్లో పోయి వేరే బ్యాడ్ ఆలోచనలు చేయకూడదు పిల్లలు. ఈరోజు నీకు రోదే అక్క ద్వారా ఏం నేర్చుకున్నారు? విశ్వాసంతో మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారా పిల్లలు, ఏసే చేస్తాడులే అని చెప్పి తను తన పని చేసుకోలేదే, ఏసే చెయ్యాలి అని చెప్పి విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసింది. ఈరోజు అటు విశ్వాస ప్రార్థన నీకుందా పిల్లలు? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవ్రీడే మెమరీ వర్స్ వస్తున్నాయి. ఎవ్రీడే మరి అక్కోలు అన్నోళ్ళు ప్రార్థన చేయండి అని మీకు ఏదో రూపంగా వాళ్ళు మీకు చెప్తున్నారు. మీ మమ్మీ మీ డాడీ చెప్తున్నారు, ప్రార్థన చేసావా చిన్న, ప్రార్థన చేసావా బంగారం అని చెప్పి ఎన్నో రోజుల నుంచి మీ మమ్మీ డాడీ చెప్తున్నాం. మనం ఏం చేస్తాం? చేస్తానులే మమ్మీ అంటాం. కానీ రోదే అక్కలాగా మీరు కూడా ప్రార్థన చేయాలి పిల్లలు. ఎందుకంటే రోదే అక్కకి మరి ఏ రకమైన మమ్మీ డాడీ లేరు, ఏ రకమైన సపోర్ట్ లేదు. కానీ ఆ ఇంట్లో పనికి వెళ్ళిన రోదేని దేవుడు ఎంత ఉన్నతంగా ఆ అక్క గురించి బైబిల్లో రాశాడంటే దేవుడు ఎంత ఉన్నతంగా ఆ బిడ్డ గురించి ఆలోచించుంటాడు. ఆలోచించారా? ఈ రోజు ఈ లెసన్ ద్వారా నువ్వు నిజంగా మరి క్రీస్తు వెంబడించినట్లయితే, క్రీస్తు నువ్వు ప్రేమించినట్లయితే, క్రీస్తు వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేసినట్లయితే, నువ్వు విశ్వాసము కలిగి దేని కొరకైనా ప్రార్థన చేస్తే అది దేవుడు తన దూతలతో వచ్చి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఈ రోజు నుంచి విశ్వాసంగా ప్రార్థన చేస్తారు కదా. మరి మెమరీ వర్స్ కూడా మనం విన్నాం కదా పిల్లలు. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసి దేవుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొండ ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఆ కొండను తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అధికారులతో దేవుడు మాట్లాడతాడు, అధికారుల దగ్గర తీసాడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పిల్లలు మీరందరూ కూడా ఏ విషయంలో భయపడక, ఏ విషయం డిప్రెషన్లోకి వెళ్ళిపోక, ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోయే వల్ల సో డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా బ్యాడ్ ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు ఖచ్చితంగా యేసయ్యను వెంబడించినట్లయితే దేవుడు నిన్ను హానర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు నుంచి యేసయ్యతో మరి ఖచ్చితంగా ప్రతిరోజు యేసయ్యను వెంబడిస్తారు కదా. ఈరోజు మే హాలిడేస్ వచ్చాయి. ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే అందరూ హ్యాండ్స్ రేస్ చేశారు. కానీ ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఒక చాప్టర్ అయినా కంప్లీట్ చేశారా? అట్లీస్ట్ ఒక వర్డ్స్ అని మీకు మెడిటేట్ చేశారా? ఒక వర్డ్స్ అయినా మీకు మీ మైండ్లో ఉందా? కొంతమంది ఉంది, కొంతమందికి లేదు. ఈ రోజు నుంచి మీరు కూడా మీ కజిన్స్తో ఆడుకోండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి. కానీ జస్ట్ 1 hour అయినా మీ కజిన్స్తో కూర్చొని మీకు మొన్న ఏప్రిల్లో ఆర్ఎల్స్ మీ చర్చెస్లో ఏం లెసన్స్ చెప్పారు, ఏ మెమరీస్ చెప్పారు, ఏ పాటలు మీరు నేర్చుకున్నారని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేయండి. కొత్త విషయాలు మీరు నేర్చుకోండి. వాళ్ళకి మీకు తెలిసిన విషయాలు కూడా వాళ్ళకి మీకు చెప్పినట్లే దేవుడు మిమ్మల్ని హానర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, మరి వాళ్ళ లెసన్ అందరికీ అర్థమైంది కదా? ఎంతమంది శ్రద్ధగా విన్నారు? నేను క్వశ్చన్స్ అడగనా? ఓకే, అయితే ఇవి కాదు, కానీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాను. సో మనం ప్రార్థన చేసుకుందామా? మరి లార్డ్ ప్రభా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ చిన్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా మరి దేవా తన హృదయంలో ప్రభా మేము కూడా రోదే అక్కలాగా, రోదే సిస్టర్ లాగా మేము కూడా నాయన విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తాం, విశ్వాసంతో ముందుకెళ్తాం ప్రభా. ఎవరైతే ప్రభా ఒక నిర్ణయం తీసుకొని ఈ దినం ప్రభా నీకు నీ సన్నిధిలో మొరపెట్టారో వాళ్ళందరి బిడ్డల్ని మీరు ముట్టండి ప్రభా. ఏ ప్రభా తండ్రి, దేవా తండ్రి, ఏ ఈవిల్ స్పిరిట్స్ కూడా బిడ్డలు తాకకుండా వాళ్ళ చుట్టూ ప్రభా మీ అగ్ని కంచెని యేసుక్రీస్తు నామంలో నేను రిలీజ్ చేస్తున్నాను. తన బిడ్డలందరినీ మీరు దీవించి నడిపించి దేవా నీతో వెంబడించే హృదయాలు ప్రతి బిడ్డకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, మీ అందరికి స్టోరీ నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంత చాలా నచ్చిందా? వెరీ గుడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ మీ అందరికీ. సరే పిల్లలు, ఇప్పుడు మనందరి ఇష్టమైన మీరు యాక్టివిటీస్లో మ్యాజిక్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు క్రాఫ్ట్ వర్క్ చూస్తున్నారు, కొన్నిసార్లు స్కిట్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు పప్పెట్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ లెసన్స్ చూస్తున్నారు, కొన్నిసార్లు లెర్న్ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్ అని చూస్తారు.
ఎన్ని యాక్టివిటీస్ కదా పిల్లలు, ఇవన్నీ మీకు నచ్చుతున్నాయి. ఇవన్నీ ఎందుకు తెలుసా, మీ ఫ్రెండ్స్తో ఈజీగా దేవుని గురించి చెప్పడానికి. మీరు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒరే ఈ ఎరేజర్ చూసినప్పుడు నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా, సండే స్కూల్ అక్క ఇలా చెప్పింది నువ్వు కూడా అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అదే విషయం గుర్తుండిపోతుంది పిల్లలు. మరి ఈ రోజు యాక్టివిటీ ఏంటో నాకు తెలియదు, మీతో పాటు నేను కూడా చూసేస్తాను. మనందరం కలిసి యాక్టివిటీ అంటే చూసి నేర్చుకుందామా? అయి పిల్లలు, మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాన్న. ఇప్పుడు ఒక మ్యాజిక్ చూసుకుందాం. ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారట. ఆ పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ఉండేవారట. ఉంటే ఆయన దగ్గర ఒక ఆయన చక్కగా పనిచేయడానికి, ఎంతో సేవ చేయడానికి ఆయనతోనే ఉండి అలా చేస్తూ ఉండేవారట. ఉంటుంటే ఒక రోజునే ఆయన చనిపోయారట. చనిపోగానే అప్పుడు ఆయన విపరీతమైన అప్పులు చేశారట. అప్పులు చేయగానే అప్పులోళ్ళు ఊరుకోరు కదా నాన్న. అప్పులోళ్ళు అందరూ వచ్చి మా డబ్బులు ఎప్పుడు అని ఆ అమ్మగారిని అడుగుతుంటే ఆవిడ దగ్గర అస్సలు డబ్బులు లేవంట. ఎలా ఇవ్వాలి అని చెప్పి వెంటనే సర్లే మా ఆయన పలానా పాస్టర్ గారి దగ్గర పనిచేసేవారు కదా, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, ఏదైనా సాయం చేయమని అడుగుదామని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఇలాగ మా ఆయన అప్పుల పాలు చేసి చనిపోయారండి, నా దగ్గర ఏమీ లేవు, అప్పులోళ్ళు వచ్చి మా పిల్లల్ని బానిసత్వంగా తీసుకుపోతానంటున్నారు. పిల్లలు బానిసత్వం అంటే తెలుసా, మనం ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే మనం డబ్బులు ఇవ్వకపోతే పిల్లల్ని ఏమీ ఇవ్వకుండా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుని అద్రాలు వేసి టిఫిన్ చేయి అంటే టిఫిన్ చేయాలి, అది కడుగు అంటే అది కడగాలి, ఇది తుడు అంటే ఇది తుడు. అంత బానిసత్వం. వాళ్ళు తిండి పెట్టరు, చాలా ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితుల్లో ఏ బిడ్డలని పంపిస్తారు చెప్పండి తల్లిదండ్రులు. అయ్యగారు ఇలాగైపోయింది అని అనగానే ఆ పాస్టర్ గారు ఎవరో తెలుసమ్మా మీకు, ఎలీషా పాస్టర్ గారు. వెంటనే ఎలీషా పాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మ నీ దగ్గర ఏముందమ్మా అని అడిగారు. అంటే అయ్యగారు నా దగ్గర ఏముంటుందండి, ఏమీ లేవండి నా దగ్గర, చూడమ్మా నీ దగ్గర ఏమైనా ఉందమ్మో చూడమ్మా అంటే, అయ్యగారు నా దగ్గర కొంచెం నూనె తప్ప ఇంకేమీ లేదండి అనగానే ఎలీషా పాస్టర్ గారు ఏమన్నారంటే, ఆ కొంచెం నూనె పొట్ల అనగానే ఆవిడ ఇలాగా దీంట్లో కొంచెం నూనె ఉంది అయ్యగారు, అంతకనే ఇవ్వలేదు అనగానే, ఆ నూనె ఉందా, అయితే ఈ నూనెతో మనం దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు పట్టుకుని రమ్మని అనగానే ఆవిడ వెంటనే గబగబా వెళ్ళి చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని వెళ్ళి ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆ ఖాళీ డబ్బా పట్టరా, ఈ అంకుల్ దగ్గరికి వెళ్ళి గిన్నె పట్టరా, ఈ అంకుల్ దగ్గరికి వెళ్ళి గిన్నె పట్టరా అనగానే పిల్లలు మాట్లాడకుండా అంకులు కొంచెం మీ గిన్నె ఖాళీ గిన్నె ఉంటేవరా అని అనగానే, ఖాళీ గిన్నె ఎందుకు అని అన్నారు. లేదు మా మమ్మీ అడిగింది ఖాళీ గిన్నె తేయనగానే అలా ఖాళీ గిన్నె తెచ్చారు. తేగానే వెంటనే ఈ నూనెని ఏం చేశారంటే ఒక గిన్నెలో వేశారు. పిల్లలు చూశారు కదా, ఇలాగ గిన్నెలు ఖాళీ అన్నీ తెచ్చారనమాట. తేగానే వెంటనే ఎలీషా పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇలా పోసి వెంటనే దేవునికి వెంటనే ప్రార్థన చేసి, యేసయ్య మరి ఈవిడ చాలా బాధల్లో ఉంది, ఈవిడికి ఎలాగన్నా ఈ ఖాళీ గిన్నెలో సమృద్ధిగా నూనె ప్రసాదించని చెప్పి ఆయన ప్రార్థన చేసి వెంటనే ఏం చేశారంటే ఇలా పోసారన్న. ఇలా పోసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ అలాగే ప్రార్థన చేసి దేవుడా మరి ఈ బిడ్డను మీరు కాపాడాలంటే మీరు ఈ సమృద్ధిగా ఈ ఆయిల్ని ఇవ్వాలి అని చెప్పేసి వెంటనే అనగానే ఏం చేశారంటే మళ్ళీ ఈ ఖాళీ గిన్నెలో ఇలా నూనెలు వేసారనమాట. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకా అలాగే గిన్నెలు అలా వస్తూనే ఉన్నాయి. ఎలీషా పాస్టర్ గారు వేస్తూనే ఉన్నారు. ఇంకొక ఖాళీ గిన్నె ఉంది కదా, ఆ ఖాళీ గిన్నెలో మళ్ళీ మనం వేద్దాం. చూస్తారా నాన్న, ఇదిగో ఇలా వేసారన్నమాట. ఇలాగే పాపం పాస్టర్ గారు అలా ప్రార్థన చేస్తున్నారు, గిన్నెలు వేస్తున్నారు. ఇలాగ అన్ని ఇక ఎక్కడ ఖాళీ లేకుండా అయ్యగారు ప్రార్థన చేయడం, అందులో నూనె నింపడం, అయ్యగారు ప్రార్థన చేయడం, నూనె నింపడం, ఇలాగ మొత్తం అన్నీ కూడా మీరు ఇక చూసారా, ఇలా చేశారన్నమాట. ఇలా నిండిపోయిన తర్వాత ఇవన్నీ పట్టుకుని వెళ్ళి అవన్నీ అమ్మి అప్పులన్నీ తీసేసి తన బిడ్డల్ని అందరినీ రక్షించుకుంది. కాబట్టి ఆవిడ ఏం చేసింది, పాస్టర్ గారు చెప్పిన మాటకు లోబడింది. ఎందుకండి ఖాళీ గిన్నెలు అని అడగకుండా
గిన్నెలు తెచ్చింది. తన బిడ్డలకి చెప్పింది, ఒరే ఖాళీ గిన్నెలు అంకుల్ ఇంటికి వెళ్ళి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిన్నెలు పట్టానంటే పిల్లలు కూడా తండ్రి మాటకు లోబడి ఆ విధంగా చేయబట్టి ఆ నూనె ప్రార్థన ద్వారా దేవుడు సమృద్ధిగా నూనెనిచ్చి ఆ నూనెని అమ్మి వాళ్ళ అప్పులన్నీ తీసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా మీరు అప్పులైపోయినా బాధల్లో ఉన్నా ఏదున్నా దేవునికి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మనకి చేస్తాడు. పిల్లలు ఈ మ్యాజిక్ ద్వారా మంచి విషయం నేర్చుకున్నారు కదా నాన్న, రేపు నుండి మనం కూడా ఏది వచ్చినా పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా ఏదైనా మన దేవుని ప్రార్థించుకుని మనం చేస్తే దేవుడు మనకి అన్నీ సమృద్ధిగా చేస్తాడు. ఓకేనా? మన సమృద్ధిగా కావాలంటే ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఓకేనా పిల్లలు? బాయ్. వావ్, భలే ఉంది కదా పిల్లల యాక్టివిటీ. ఇప్పుడు మనందరికి ఇష్టమైన బర్త్డే విషెస్ మనం వెయిట్ చేస్తున్నాం కదా, నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నన్ను కూడా అన్న ఎప్పుడు విష్ చేస్తాను, నాకు కూడా ఎప్పుడు ప్రామిస్ వస్తుంది అని చెప్పి పిల్లలు ఈ వీక్లో మీ ఫ్రెండ్స్లో కానీ స్పెషల్గా మీరు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించను గాక. సో మన మధ్యన పాస్టర్ రత్నాకర్ అని వచ్చి మీకోసం ప్రార్థన చేసి ప్రామిస్ కూడా రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డేస్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కజిన్స్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే ఈ వీడియోని వాళ్ళకి పంపించండి. వాళ్ళకి మీరు ఇచ్చేది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అవుతుంది పిల్లలు. సరే, మరి అన్న వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవ్వడానికి వచ్చినాను. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిన నాటుబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. మరి ఈ వాగ్దానం ఎవరైతే ఈ సంవత్సరంలో మీరు ఇది తీసుకోండి, ఈ వాగ్దానాన్ని దివారాత్రులు అంటే డే అండ్ నైట్ దేవుని వాగ్దానాన్ని ధ్యానించండి, దాని యందు ఆనందించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. మీరు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరికైతే ఇప్పుడు బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ఈ వారంలో మీరు ఏకీభవించండి. మీ కుటుంబంలో ఎవరున్నా సరే మీరు ఏకీభవించండి. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఏకీభవించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రియ బిడ్డలు ప్రభు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారు ప్రభా, వారి జీవితంలో అయా వారు తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడం వాళ్ళకి నేర్పించండి అయా. దివారాత్రంలో దాన్ని ధ్యానించడం వాళ్ళకి నేర్పించండి అయా. గొప్పగా ఆశీర్వదించబడడానికి కృప కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. సో మీకు ప్రోగ్రామ్ అంతా నచ్చిందా పిల్లలు? ఈరోజు ప్రోగ్రామ్ అంతా కూడా మీకు నచ్చిందా? అసలు హేమక్ ఉంది, ఫైనల్ ప్రేయర్ హేమక్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ని ఇంత ఎండ్ చేసుకున్నాం పిల్లలు. హలో పిల్లలు, మరి ఈ వారం సండే స్కూల్ ద్వారా మీరు బ్లెస్ అయ్యారా? కొత్త విషయాలు నేర్చుకున్నారా? ఓకే, మరి ఆఖరిగా ప్రార్థన చేసుకొని ముగించుకోవచ్చు. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వారం మరి సండే స్కూల్ అంతటి ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానంకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా, నీవే రీతిగా మమ్మల్ని నాయన తండ్రి చూడాలనుకుంటున్నావు ప్రభా, ఆ రీతిలో మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. ఇగో నాయన ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన ఉంచమని, అటు రీతిలో నాయన మా ప్రవర్తన ప్రతి విషయంలో నాయన కాసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బయట క్లైమేట్ చాలా వేడిగా ఉంది, హెల్త్ ఇష్యూస్ అవి చాలా జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళినప్పుడు మీ ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి, క్యాప్ తీసుకువెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మనకు కాపుదల ఇస్తున్నారు, కానీ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ వీక్ మనం అందరం కలుసుకుందాం 4 o'clock జీసస్ కాలేజ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో. మేము మీకు బోల్డ్ ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాం. మీరు కూడా ప్రేయర్ చేసుకుంటూ బైబిల్ తెచ్చుకుంటూ రెడీగా ఉండాలి పిల్లలు. సో సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ వీక్.